హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రై ఇట్ అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో చూపించినట్టు కుచ్చు డిజైన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు దాకా మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని ఎనేబుల్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. దీనికోసం నేను 12 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. రింగ్లోకి దూచి ఇలా ముడివైపు వేసుకున్న దాంట్లో సగానికి చీల్చి మనం థ్రెడ్ని కనుక పాస్ చేసినట్టయితే నాట్ పడిపోతుందండి రింగ్కి. ఇప్పుడు మనం మళ్ళీ రింగ్లోంచి తీసి అక్కడ లూప్ ఫామ్ అయిన దాని మధ్యలోంచి మనం థ్రెడ్ని కనుక తీస్తూ ఉంటే ముళ్ళు పడిపోతూ వస్తాయి. మన రింగ్ చుట్టూ కూడాను ఇలాగే ఇదే పద్ధతిలో రింగ్ లోపల నుంచి తీయడం, పైన ఫామ్ అయిన లూప్లోంచి మన థ్రెడ్ని తీసినట్లయితే మన రింగ్ చుట్టూ కూడాను మనం క్రోషే చేస్తే ఎలా అయితే అవుతుందో అలాగే నార్మల్ థ్రెడ్స్తో కూడా మనం చేసుకోగలం. వీడియోలో చూపించిన విధంగా మొత్తం రింగ్ మొత్తం ఇదే విధంగా మనం చుట్టుకున్నట్టయితే రింగ్ రెడీ అయిపోతుంది. క్రోషే చేసినట్టు ఉండే రింగ్ మామూలు థ్రెడ్తో జస్ట్ ఒకవైపు గమ్తో అతికిస్తే చాలండి, మీరు ఇది అల్లేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు చివరికి వచ్చాక ఇలా వీడియోలో చూపించినట్టు విధంగా 2 ముళ్ళు కనుక మీరు వేసుకుంటే కనుక అక్కడ టైట్గా స్టిఫ్గా ఉండిపోతుంది, ఎటువంటి ముడి ఊడిపోదు. ఇప్పుడు మీకు ఓన్లీ రింగ్ కావాలంటే అక్కడికి థ్రెడ్ కట్ చేసేసి గంపెట్ అతికించుకోవచ్చండి. నేనైతే కుచ్చు వేద్దాం అనుకుంటున్నాను అక్కడ, అందుకని పింక్ స్ట్రాండ్స్ అండి, 200 స్ట్రాండ్స్ పింక్ స్ట్రాండ్స్ తీసుకున్నాను. దాన్ని కరెక్ట్గా మన ముడి ఎక్కడైతే వేసుకున్నామో దాని మీద కనపడకుండా ఇలా చుట్టుకుంటున్నానండి. ఇలా గోల్డ్ వైర్ తీసుకొని చుట్టి ముడి వేసేస్తున్నాను. ఇలా మనం చుట్టి ముడి వేసి మళ్ళీ ఇంకోసారి చుట్టి ముడి వేస్తే కనుక టైట్గా, అలాగే గోల్డ్ కలర్ ఎక్కువగా కనపడుతుందండి. మీ ఇష్టం, గోల్డ్ కలర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, కనపడాలనుకున్న వాళ్ళు ఎక్కువసార్లు రౌండ్ చుట్టుకుంటే సరిపోతుంది. లేదు తక్కువగా ఉంటే చాలనుకున్న వాళ్ళు ఒక 2 రౌండ్లు చుట్టి ముడి వేసి మళ్ళీ 2 రౌండ్ చుట్టి ముడి వేసి ఇలా కుచ్చు రౌండ్ చుట్టిన వాటిలోంచి కనుక నీడిల్ని పాస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి నచ్చినందుకు నాకు చిన్న కుచ్చులు చాలనుకున్నానండి, అందుకని చిన్నగా వేశాను. ఇప్పుడు బీడ్స్ అల్లుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా రింగ్కి ముడి వేసుకోండి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇప్పుడు ఇందాక పడ్డ ముళ్ళలో తీసి అలాగే ప్రతి దాంట్లో కూడాను బీడ్ ఎక్కించాక ముడి పడాలని ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బీడ్ని ఎక్కించాక మళ్ళీ ఆ గోల్డ్ కలర్ ఉన్న స్ట్రాండ్ లోపల నుంచి నేను ముడి వేస్తున్నాను. అలా మీరు వరుసగా రింగ్ మొత్తం వేసుకుంటూ వెళ్ళాలండి. వేసుకున్నాక వీడియోలో చూపించినట్టుగా మీరు మొత్తం నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి. ముళ్ళు వేసుకున్నట్టయితే ఇప్పుడు చూపించినట్లుగా రెడీ అవుతుంది. ఇప్పుడు చివరికి వచ్చాక ఇలా ముడి వేసుకొని ఇందాక చేసిన కుచ్చు లోపలికి తీసి కట్ చేసేసుకోవటమేనండి. అప్పుడు మనకి ఆ దారం కూడా ఎక్కడ కూడాను ఇబ్బంది పెట్టదు. ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. ఇక ఈ కుచ్చుని మనం శారీ కుచ్చులుగా కానీ అలాగే బ్లౌజ్ అండ్ మళ్ళీ టెసల్స్గా కానీ వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి.